నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్రం, సీజేపీ ప్రతినిధుల మధ్య ఇవాళ కీలక భేటీ ఒకటి జరగనుంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ సమావేశం అవుతారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబడుతోంది. డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కీలక హామీలతో కేంద్రం ముందుకొచ్చింది. పరీక్షల వ్యవస్థపై పార్లమెంట్లో చర్చిస్తామని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారం ఇస్తామని, శాంతియుత నిరసనకారులపై కేసులు ఉండవని కేంద్రం హామీ ఇచ్చింది. కేంద్రం, సీజేపీ చర్చలపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్రం, సీజేపీ ప్రతినిధుల మధ్య ఇవాళ కీలక భేటీ జరగనుంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో సీజేపీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఇవాళ సీజేపీ ప్రతినిధులతో మరోసారి సమావేశం అంటున్నారు. సో ఎటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? ఎలాంటి అవుట్కమ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే గత కొంతకాలంగా నీట్ పేపర్ విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు పెద్ద ఎత్తున అస్థినాలో ఆందోళన కొనసాగిస్తున్నారు. దేశం మొత్తం కూడా కాక్రోచ్ జనతా పార్టీకి విస్తృతమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇటీవల కాలంలో ఢిల్లీలో పార్లమెంట్ వద్ద జరిగినటువంటి ఈ చెలో పార్లమెంట్ సందర్భంగా సీజేపీ నేతలపై కేంద్రం చేసినటువంటి తీరుకు సంబంధించిన అంశంపై కూడా సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా విమర్శలు తలెత్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే నీట్ విషయంలో బాధ్యత వహిస్తూ వెంటనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా సోనం వాంగ్చుక్ అనేటువంటి నేత ప్రస్తుతం దాదాపు 20 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. అయితే కేంద్రం స్పందించి అటు నిరాహార దీక్ష విరమించి 3 ప్రధానమైనటువంటి అంశాలపై కూడా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేంద్ర మంత్రులతో ఈరోజు సీజేపీ నేతలు చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా 3 ప్రధానమైనటువంటి డిమాండ్, ఎందుకంటే సోనం వాంగ్చుక్కి 3 ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, 1, 2 ఏదైతే ఢిల్లీలో పాల్గొన్నటువంటి నిరసనకారులపై కేసులు బహిర్గతంగా ఎత్తివేయాలి, ఎలాంటి కేసులు నమోదు చేయకుండా చూడాలి. ఇంకా 3వ విషయానికి వస్తే నీట్ పేపర్ అవకతవకలు జరిగిన తర్వాత చాలామంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా ఈ 3 ప్రధాన డిమాండ్లతో ఈరోజు కేంద్ర మంత్రులతో అటు సీజేపీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో కొంతమంది సీజేపీ నేతలు అశుతోష్ రాంకాతో పాటు సౌరభ్ దాస్ ఈ కీలక నేతలు కూడా ఈ యొక్క భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఏ విధంగా స్పందిస్తుంది? మిగిలినటువంటి 2 డిమాండ్స్ అంటే చనిపోయినటువంటి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఇటీవల జరిగినటువంటి ఆందోళనలో నిరసనకారులపై కేసులు ఎత్తివేయాలి, ఎవరైతే గాయపడ్డ కుటుంబాలకు ఆదుకోవాలని అదొక 2 డిమాండ్లు అయితే పరిష్కారానికి సుముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా 3వ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మరి ఈ విషయంలో కేంద్రం ఏ రకంగా ముందుకు వెళ్తుంది? ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సంబంధించిన విషయంలో కేంద్రం ఎందుకు జాప్యం వహిస్తుంది? ప్రధాని నరేంద్ర మోడీ అనేక సార్లు స్పందిస్తున్నప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారు? ఎందుకు తాను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే దాదాపు యూపీఏ ప్రభుత్వంలో దాదాపు 152 పేపర్లు లీక్ అయ్యాయి. అందులో దాదాపు 7.5 కోట్ల మంది ప్రజలు, విద్యార్థులు సఫర్ అయ్యారు. అయినప్పుడు కూడా ఇప్పటివరకు ఎవరికి కూడా శిక్ష పడలేదు. కేవలం 0 కన్వెన్షన్ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిన్న మనం చూసాం, ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా ఎక్స్ వేదిక ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుని వాదించి త్వరగతిన దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో, తన సోషల్ మీడియా వేదిక ద్వారా ట్విట్టర్లో ట్వీట్ చేసిన తీరు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ సీజేపీ నేతలు కూడా కొంత ప్రధాని ట్వీట్పై కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? అతను బాధ్యత వహిస్తూ ఈ యొక్క నీట్ పేపర్లో దాదాపు 20,05,000 మంది విద్యార్థులు నీట్ పేపర్ ఎగ్జామ్ రాస్తే చాలామంది విద్యార్థులు, దాదాపు 28 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. చాలామంది వారి కుటుంబాలకు ఎవరు బాధ్యత వహించాలి, వారిని ప్రాణాలు ఎవరు కారకులు అంటూ కూడా ఇప్పటికే సీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున
ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు విద్యా సంస్థలకు అటు ఏఎస్ఎఫ్ నేతలు ఎస్ఎఫ్ఐ నేతలు కూడా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం అయితే విద్యా సంస్థలన్నీ కూడా ఈరోజు బంద్ పాటిస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున వామపక్షాల నేతలు మరోవైపు అటు కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపులోనే కేంద్ర మంత్రులతో సీజేపీ నేతలు భేటీ అయిన తర్వాత మరి ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించిన అంశంపై రాజీనామాకు ఏ రకంగా కేంద్రం దీనికి సంబంధించిన విషయంలో ముందుకెళ్తుంది, మరి మిగిలినటువంటి 2 డిమాండ్స్ పరిష్కారం చూపుతున్నప్పుడు కూడా 3వ ప్రధాన డిమాండు సీజేపీ నేతలు మొదటి నుంచి చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, అతను రాజీనామా చేస్తేనే ఖచ్చితంగా తమ ఆందోళన విరమిస్తామని మాత్రం పెద్ద సంఖ్యలో సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్రం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించిన విషయంలో మరి రాజీనామాకు ఆమోదిస్తుందా లేదా శాఖ ఏమైనా చేంజ్ చేస్తుందా అనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.